ఈ చిత్రంలోని మేము ఏ జంతువుని హానిపరచలేదు, గాయపరచలేదు కూడా. కుక్కలు ఆడుతావు రాయించి కొడతాం. అది కుక్క కదా బ్రో. రే ఇంకో మ్యాచ్ ఆడదామా? 9 అయింది. లేట్ అయితే మా బాబు నాతో మ్యాచ్ ఆడతాడు. నేను వెళ్ళాలరా. మీ ఇంట్లో మీ నాన్న ఉన్నంత స్ట్రిక్ట్గా ఇంకెవ్వరు ఉండర్రా. రే ప్రతి ఇంట్లోనే ఇలాగే ఉంటుందిరా, అది నీకు అర్థం కాదులే. ఏమండి పెద్దోడు వచ్చాడు చూడండి. ఇది నాకు అలవాటే. ఇప్పుడు ఎవరు వచ్చేది? వెళ్ళి ప్రసవ్. మరా గట్టి తగిలిందా? కొడితే తగలదు రేటు. తుమ్మడికి తెలియదు. వాడు ఇంకా రాలేదు. ఆ లేడు కొడితే మాత్రం ఏమంటారు? నేను వచ్చాను నన్ను కొడతారు. హలో, రే రేపు మార్నింగ్ ఫ్రీ అయినా? మ్యాటర్ చెప్పా. రేపు రజనీకాంత్ మూవీ షూటింగ్ అవుతుందంట బీచ్ లో. రజనీకాంత్ మూవీ షూటింగా? హలో హలో, సరే ఉంటా. ఆగాగు. ఇప్పుడు ఎక్కడ? రేపు 6 గంటలకి రా. రేపు మార్నింగ్ 6 గంటలకి. అరే ఏం వినిపించట్లేదురా. 6 గంటలకా? సరే ఎక్కడ? బీచ్ రా. ఆర్కే బీచా? ఎర్రడి బీచా? అదే. సరే సరే అయితే రేపు మార్నింగ్ వచ్చేద్దాం మరి. సరే రా వచ్చే. ఓకే ఓకే. రజనీకాంత్ తలైవా. రోజు రోజుకి గోల భరించలేకపోతున్నాం. ఏంట్రా ఈ టైంలో గోలా? వెళ్ళి పడుకో. ఇప్పుడు ఆన్ చేసానమ్మా, 5 నిమిషాలు అయింది. టైం ఎంత అవుతుంది? టీవీ ఆఫ్ చేసి వెళ్ళి పడుకో. అమ్మా అరే సాయి, ఆ బెల్ట్ తీసుకురా. ఇప్పుడు బెల్ట్ నాన్న, నేను వెళ్ళిపోతాను కదా. పడుకున్న లేపడం తప్పు. రేపు రజనీకాంత్ ఒక్క ఫోటో అయినా తగాలి. తలైవా వచ్చేస్తున్నా. అన్నయ్య, రేయ్ నువ్వేంటి అక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? అరే ప్లీజ్ రా, నీకు దండం పెడతాను, డాడీకి ఏం చెప్పకరా. ఆగు, ఎక్కడికి? రజనీకాంత్ మూవీ షూటింగ్కి వెళ్తున్నాను. రజనీకాంత్? ఒరే మెల్లగా. రజనీకాంత్ మూవీయా? నేను వస్తారా? రే ఇద్దరం వస్తే డౌట్ వస్తుందిరా. వద్దురా, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో. సరే, డాడీకి అయితే నేను చెప్తాను, సరేనా? రే రైకే, నేను ట్రై చేస్తారా? మోడు పగిలిపోదు. వెళ్ళాక మేడం అంటే నా కొడక. రే రావద్దు పక్కన. రే పోషించాలి ఇంకా రారా. ఎరా అయితే నువ్వు పడతావా?
బెట్టింగ్ ఎక్కడ జరుగుతుంది? అదే చూస్తున్నాను రా. ఏ నీతో వస్తే ఎప్పుడు ఇంతారా బొక్కడు? నువ్వు ఉండబే. ఇగో ఆడే ఫోన్ చేస్తున్నాడు, ఆగు. హలో, ఎక్కడున్నావు రా? ఇక్కడ వెడ్డింగ్ షూటింగ్ తప్ప సినిమా షూటింగ్ అవ్వట్లేదు. బీచ్ లో ఉన్నాను రా. నువ్వెక్కడున్నావు? నేను బీచ్లోనే ఉన్నాను రా. నీ సబ్మెరీన్ దగ్గర ఉన్నాను రా. సబ్మెరీనా? యారాడు బీచ్ అన్నావు? నీకు ఆర్కే బీచ్ అని చెప్పాను కదరా. ఒరే, నిన్న యారాడు బీచా అంటే అన్నావు కదరా. రే నేను ఆనంద్ నీకు కాదు బే. ఏట్రా ఎలా చేసావు? బెట్టింగ్ ఎక్కడ కనుక్కో. సరే ఇప్పుడు వచ్చే. ఇప్పుడు అవ్వదురా, డాడీ ఆఫీస్ టైం అవుతుంది, బండి అవ్వాలి. అడిగేట్రా సొట్టుపడింది. నాకేం తెలుసురా ఈ విషయంగా? నీ డాడీకి తెలిసి ఇప్పుడు మన ఇద్దరికి దోది ఇచ్చేస్తారు. నాకెంత తెలుస్తాడు? ఏటా? నువ్వే తెచ్చావు, నువ్వే పడేసావు, మొదలు నేనేం చేశాను? ఆహా, రజనీకాంత్ గంట బాగా నటించేస్తున్నావు. మార్నింగ్ వచ్చేస్తా, బండి తీసేస్తా అన్నావు, ఇదే నేటి. దీనికి నాకు ఏ సంబంధం లేదు, నేను వెళ్తున్నాను. రే ఆగరా, రే. ఉండరా, నీ పని డాడీ చెప్తాను. చెప్పు, నేను చెప్తాను. వద్దన్న బండి తీసాడు, పడ్డాడని చెప్తాను. ఈ టైంలో అది రిపేర్ అవుతుందో లేదో కూడా తెలియదు. సర్లే, ఏదో చేద్దాం పద. అక్కడ ఎవరో వస్తున్నారా, ఆపి ఏర్పడారా అలవలగా. ఎక్కడికి? పెట్రోల్ బండి ఆగిపోయింది అన్న. ఇక్కడ దగ్గరలో పెట్రోల్ దొరుకుతుందా? కింద ఉంటుంది. కొంచెం డ్రాప్ చేయన్న, బండి ఆగిపోయింది. సరే ఎక్కు. థ్యాంక్స్ అన్న. ఒక్క నిమిషం అన్న. 100 రూపాయలు ఉన్నాయి కదా, ఎవరా? చెప్పరా బాబు, నీకు తర్వాత ఇస్తాను కదా. లేవంటే అర్థం కదా. అరే పెట్రోల్ కోసమే రా. నువ్వు ఇంకెంతసేపు తమ్ముడు? ఒక్క నిమిషం రే, ముందు ఇస్తాను 150 ఇస్తాను రా. నిజంగా ఇస్తావా? నిజంగా ఇస్తాను రా బాబు, ఇవ్వు. ఇగో 150 అనగానే నొప్పిపోయింది అతోకి. పదన్న, వెళ్ళిపోదా అన్న. బండి వదిలేసాడు. ఓడియమ్మ. రే సాయి, రే సాయి, రే ఎక్కడికి వెళ్ళావు? టాయిలెట్కి రా. అలాగని బండి వదిలేస్తావా? నువ్వు వచ్చేందరూ వచ్చాకపోవాలా? తీసి దానికే ఉన్నాయి, ఎవడైనా అటుకెళ్ళిపోతే. పెట్రోల్ లేదు కదరా.
పొద్దున్నే లేచాడు ఫోన్ చూసాను ఏంటో. నేను మాత్రం నీ ముఖం చూశాను రా. ఏంటలా చూస్తున్నావు? దిగు, బండి తోయాలి. నేను వెళ్ళిపోతాను రా, కాళ్ళ నొప్పి వచ్చేస్తుంది. అన్న అడవ కూర్చొని నా తమ్ముడు కాలు కాలేదు, చెప్తాడు కొంచెం దేబట్టి అన్న. సరే రమ్మా. రే రా. అడ్రస్ చెప్పు, దేబట్టేస్తాడు. సరే అన్నా అన్న ఒక్క నిమిషం ఫోన్ చేసుకోండి. అరే నేను ఉదయనే. ఒకసారి నా ఫోన్ చేయవా? థ్యాంక్స్ అన్నా. అరే బండి పంచర్ అయిపోయింది అక్కడ. ఏదంటే చెప్పరా ప్లీజ్ రా. దగ్గరలో నాకు తెలిసిన మెకానిక్ షాప్ ఉంది, నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. సరే సరే. నువ్వు చెప్పిన షాప్కి వచ్చాను రా. పంచర్ అయిపోయింది కానీ డెంట్ 400 అంటున్నారు రా. నా దగ్గర డబ్బులు లేవు. రే ముందు రిపేర్ చేయించరా, నేను మాట్లాడతాలే. థ్యాంక్స్ మాయా. సాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? బుక్ తీసుకోవడానికి వెళ్ళండి డాడీ. సరే డాడీ, చదువుకోవడానికి వెళ్ళాలి. సర్లే వెళ్ళు. ఏంటి ఇక్కడ ఉన్నారు? నిజం తెలుస్తుందా? చెక్కేసి ఎలా ఉన్నారంటే బాబు. పొద్దున్నే సార్ గారు కొత్త బట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? గుడికి వెళ్ళి వస్తున్నాను నాన్న. ఏంటి గుడికా? గుడికే. ఏంటి ఇది తప్పేనా? ఏమన్నా కొడతారా? మంచి పని చేస్తే నేను ఎందుకు కొడతాను? సర్లే వెళ్ళు. అరే ఉదయ్, ఇట్రా. ఏంటి సొట్ట చెప్పారు? ఇక్కడ సొట్ట ఉండలేదురా. సొట్ట నాకేం తెలీదు. సొట్ట నేనే పెట్టలేదు. సొట్ట పడిందని మీకెలా తెలుసు? నాకు తెలియకపోవడం ఏంటి? నేను స్కూటీ మీద వెళ్తేప్పుడు ఎవడో ఏదో డాష్ ఇచ్చాడు, అప్పుడే ఈ సొట్ట పడింది. అరే ఉదయ్, ఇక్కడ సొట్ట ఉండలేదురా. సొట్ట పడిన బండి మీద మీరు వెళ్ళడం నేను చూడలేను నాన్న. అందుకే నేనే రిపేర్ చేసి తీసుకొచ్చాను. గోడ మీద దగ్గరక నేను ఎవ్వడికి దొరక. చాలా థ్యాంక్స్ రా. మరి అమ్మ. అవును, నువ్వు గుడికి వెళ్ళాను కదరా? గుడికి వెళ్ళి బండి రిపేర్ చేసి తీసుకొచ్చాను నాన్న. ఓహో, కానీ సొట్ట. డాడీ నీకు కావాలంటే కొత్త సొట్ట పెట్టి వస్తా. నా కాలేజ్ ఏమవుతుంది? ఒక నిమిషం రారా. మళ్ళీ ఏంటి నాన్న? ఇది ఉంచు, పండగ చేసుకో.
థ్యాంక్స్ అన్న. $500 లాభం. ఆ షేర్ నాకేదిరా? ఏ షేర్? పెట్రోల్ డబ్బులు తీసుకున్నావు కదా? నువ్వు నీడి బండి మీద వస్తావు, మెకానిక్ షాప్ దగ్గర ఎవడ పోయి ఇచ్చాడు? అదంతా నాకు తెలియదు. నా షేర్ నాకు కావాలా? ఏం షేరు? నోటావేరా? ఏ షేర్ రా? నోటావేరా? ఏ నోటా పేరా? ప్రతి ఇంట్లోనే ఇలాగే ఉంటుందిరా, అది నీకు అర్థం కాదులే.